సో ఫిరోజ్ ఖాన్ గారు చాలా సీనియర్ నాయకుడు. ఇదే నియోజకవర్గాన్ని, నాంపల్లి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఎవరైతే పాత బస్తీలో ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీని కానీ, అక్బరుద్దీన్ ఓవైసీని కానీ వాళ్ళని ఎదురుగా ఢీకొనాలంటే ఒక ఫిరోజ్ ఖాన్ వల్లే అవుతుంది. కానీ ఇంత స్ట్రగుల్ చేస్తున్న మీకు ఏ ఎలక్షన్లో కూడా గెలిచే పరిస్థితి కనపడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఫిరోజ్ ఖాన్ లాంటి ఒక మంచి వ్యక్తికి, ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తికి మరి ఏం గౌరవం దక్కింది? మీరు ఇదే కాంగ్రెస్ పార్టీని భుజాలను వేసుకుని తిరుగుతున్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి ఒక పులి, ఒక టైగర్ అని చెప్పుకుంటా ఉన్నారు. ఏంటి మరి మీకు చేసింది ఏంటి? మీరు ఎందుకు ఇలా ఉండిపోవాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిఫై చేస్తా, బ్రాకెట్ పెట్టినారు హైకమాండ్ ఇంకా ముఖ్యమంత్రి. ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు ఇవ్వద్దు, ఎవరెవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు ఏం దొరకలేదు, ఎవరు కంటెస్ట్ చేయలేదు వాళ్ళకు దొరికింది. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్కి కానీ, రాజ్యసభ అనిల్కి కానీ, మా చైర్మన్లు కానీ అందరు ఎవరు కంటెస్ట్ చేయలేదు వాళ్ళకు దొరికింది. రైట్? అక్కడ ఎమ్మెల్సీ కానీ, కోదండరామ్ కానీ, ఆమెర్ అలీ ఖాన్ కానీ. ఈ బ్రాకెట్ నెక్స్ట్ మంత్ దాకా ఉంటుంది. దాని తర్వాత ఈ బ్రాకెట్ తీసేస్తారు. ఒక్కసారి ఈ బ్రాకెట్ తీసిన తర్వాత రైట్, ఆ ఈశ్వర్, ఆ పరమాత్మ, ఆ అల్లా, ప్రజల ఆశీర్వాదం, ముఖ్యమంత్రి ఆశీర్వాదం, హైకమాండ్ ఆశీర్వాదం ఎవరు ఫిరోజ్ ఖాన్కి ఆపలేరు. నమ్మకం ఉందా మీకు? ఇప్పుడే చెప్పినా కదా, ఎవరు ఆపలేరు. ఏ రోజు ఆ బ్రాకెట్ తీస్తే ఎవరు ఆపలేరు. ఎందుకంటే నువ్వు చెప్పిస్తున్నావు అన్ని క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నది. అన్కండిషనల్ కమిటెడ్, జీవితం అంకితం చేసిన ఒక వ్యక్తి. ఎస్ రైట్. నేను చెప్తున్నా గర్వంగా, మీ గురించి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా ఏదైనా పొజిషన్ తీసుకొస్తే అది ప్రజలకే మేలు అవుతుంది, కాంగ్రెస్కే మేలు అవుతుంది. కాంగ్రెస్కి ఎట్లా గట్టిగా చేయాలి, గ్రాస్ రూట్ దాకా ఎట్లా పోవాలి, మైక్రో బూత్ ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి, పన్నా ప్రచారకి తిప్పి ఎట్లా కొట్టాలి, రైట్, లోవర్ క్యాడర్కి ఎట్లా గట్టిగా చేయాలి, అన్ని ఈక్వేషన్లు ఉన్న వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఓకే. సో టెస్టెడ్ పర్సనాలిటీ. సో 100% ఆ బ్రాకెట్ ఏ రోజు తీస్తారు ఆ రోజు వచ్చేస్తాం. ఆ బ్రాకెట్ ఉన్నది కాబట్టి మేము అడగం ఇప్పుడు పోయి, మాకు తెలుసు ఆ బ్రాకెట్ ఉన్నది. బ్రాకెట్ ఉన్నప్పుడు ఏం అడుగుతారు అబ్బాయి పోయి? ఈరోజు రాజాసింగ్ గారు కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక సజెషన్ ఇచ్చారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు మీరేం భయపడకండి, సో ఏదైతే అక్రమాలు కట్టారో ఈ ఫాతిమా కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ముందుగుండి అన్నీ డిస్మాండిల్ చేయాల్సింది తప్పదు అని చెప్పేసి మాట్లాడారు. రాజాసింగ్ ఎంఐఎం బీజేపీకి బి టీం. రాజాసింగ్ మీద కంటెస్ట్ చేయరు, అది మొత్తంకి లోకంకి ఇప్పుడు తెలిసిపోయింది. ఎంఐఎం పార్టీ. సో అసదుద్దీన్ ఎవర్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్, బీజేపీ బి టీం. స్ట్రైట్ ఎందుకు చెప్పినారా మీ పార్లమెంట్లో? అయినా జై పాలెస్టైన్ ఎందుకు, ఏమవసరం? అమిత్ షా చెప్పినాడు కాబట్టి, అమిత్ షా స్క్రిప్ట్ రాసినాడు కాబట్టి అన్నీ. ఇప్పుడు ఈడీ ప్రతి ఒక్క జగ పోతుంది. పాపం కవిత దగ్గర ఏం డబ్బులు దొరకలేదు, 5.5 months లోపల పెట్టినారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్కి రేట్ చేస్తే ఎంత డబ్బులు దొరుకుతుంది? మొత్తం హవాలా కింగ్స్ ఎవరైనా ఓల్డ్ సిటీలో అంటే వీలే. ఓకే. రైట్. వీళ్ళ ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడు మలక్పేట్, వాడు మొత్తం హైదరాబాద్కి తెలంగాణకి నెంబర్ 1 హవాలా కింగ్ పిన్ అహ్మద్ బలాలా, మలక్పేట్ ఎమ్మెల్యే. వీళ్ళ మొత్తం నెక్సెస్ దుబాయ్, లండన్. ఎందుకు రేట్ అయితే లేదు రాబాయ్? అమిత్ షాకి కూడా అడుగుతున్నా, బండి సంజయ్కి అడుగుతున్నా, కిషన్ రెడ్డికి అడుగుతున్నా. రాజాసింగ్ నువ్వు ఓకే రైట్ చలో ఎమ్మెల్యే పక్క పెట్టేస్తా. పెద్ద హోమ్ మినిస్టర్ కదా రాబాయ్ నువ్వు, బండి సంజయ్. ఇన్ని చెప్తున్నా, నీకు కూడా తెలుసు ఎవరు వీళ్ళ పార్ట్నర్స్. షానవాజ్ ఖాన్, వాళ్ళ కొడుకు నసీర్, షహబాజ్, అందరు. ఎంతమంది పేరు చెప్పాలి నీకు తెలియదు? ఎక్కడెక్కడ వీళ్ళు లోపాలు చేసినా నీకు తెలియదు? ఎమ్మెల్యే ఫండ్స్లో కానీ, ఎంపీ ల్యాండ్ ఫండ్స్లో కానీ ఎన్ని చేసుకున్నారు? ఏ ల్యాండ్లో కబ్జా చేసినా నీకు తెలియదు? అన్నీ తెలుసు. కోట్లు వాళ్ళు ఇంట్లో ఉన్నది 500 crores. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళ దగ్గర డబ్బులు? సో ఎందుకు ఈడీ రేట్ పెట్టలేరు? మొత్తం ఇండియాలో మీరు అందరికీ పెడతారు, అసదుద్దీన్ మీద పెట్టారు. అసదుద్దీన్ ఎక్కువ మ్యాక్సిమంలో పార్లమెంట్లో మాట్లాడతాడు. మొత్తం నరేంద్ర మోదీ ఛానళ్ళ ముందు వీడే కూర్చుంటాడు. నరేంద్ర మోదీ అమ్మ అక్క చేస్తాడు వీడే. బీజేపీ ఆర్ఎస్కి తిడతాడు వీడే. వీడు తిట్టిన తర్వాత వీడు లంగా ఫెల్లో, వీడి దగ్గర ఇంత కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, వీడి మీద రేట్ ఎందుకు కాదు? సో
మా రాహుల్ గాంధీ క్లియర్ కట్ అన్నాడు, అసదుద్దీన్ బీజేపీ బి టీమ్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్. రాహుల్ గాంధీ నా ముందునే అన్నాడు, 2 times చెప్పినాడు. ఒకసారి ఢిల్లీలో చెప్పినాడు, ఒకసారి తాజ్ కృష్ణాలో చెప్పినాడు. సో ఇది ఓపెన్. సో రాజాసింగ్ ఏం సీఎంకి సజెషన్ ఇచ్చేది? వాడు గోషామైల్ దాకా ఉన్నాడు, హ్యాపీగా గోషామైల్ దాకా ఉండాలి. ముఖ్యమంత్రికి ఇచ్చే సజెషన్ స్థాయి కాదు రాజాసింగ్. ముఖ్యమంత్రి చేయాలి, చేస్తున్నాడు. ఎవ్వరికి ఇడవం. అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ కానీ అయ్యా కానీ అమ్మ కానీ ఎవరికి ఇడవం. అంతే, డిసైడెడ్. హైడ్రా జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. దట్స్ ఆల్. లొల్లి పంచాయత్ చెయ్యి, మీ ఆర్కెస్ట్రా కొట్టు, మీ బ్యాండ్లు కొట్టు, మేము చేసేది పని మేము చేస్తాం. పెళ్లి కొడుకులాగా వస్తాం, పెళ్లి కూతురికి తీసుకొని వెళ్ళిపోతాం. ఫైనల్గా మీరు విద్యార్థుల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే మొన్న డిఎస్సి పోస్ట్ పోన్ విషయంలో కావచ్చు, మీరు కూడా చాలా ఫోన్ కాల్స్లో మాట్లాడారు, వాళ్ళు కూడా సజెషన్స్ ఇచ్చారు. పాపం పిల్లలు చాలామంది ఆగమవుతున్నారు ఉద్దేశంతో. మరి నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఇప్పుడు రైతుల విషయంలో కావచ్చు, మీకు కాస్త వ్యతిరేకత వస్తున్నటువంటి అంశం కనపడుతూ ఉంది. సో దీన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటాం? నో చెప్పినాం, ఎందుకంటే ప్రతి ఒక్కసారి చెప్తున్నాం. ఎవ్రీథింగ్, రెగ్యులరైజేషన్ కానీ, హోంగార్డులు కానీ, క్లాస్ 4 కానీ, సెట్విన్ కానీ, టీచర్లు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, దీనికి సీరియస్గా తీసుకోవాలి. ప్రాబ్లం మాకు ఏం వచ్చింది అంటే క్యాష్ కన్స్టెంట్ ఉన్నది కాబట్టి క్యాష్ ఎట్లా మేము సెట్ చేయాలి, దానిలో మాకు టైం అయిపోతుంది. ఓకే, నేను ఇవ్వాలని మీకు ఖుల్లా అన్నా. 5:30 పని మొదలు పెడితే 11 o'clock దాకా ఒక పని అవుతుంది. దాని తర్వాత ఈ ట్రాఫిక్లో మాకు ఏం కనిపిస్తలేదు. ఇట్లనే స్టేట్కి కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది, క్యాష్ లేదు మా దగ్గర. సో క్యాష్ ఇంతజాం చేస్తున్నాం, అది అవుతుంది. కొంత టైం ఇవ్వండి. 100% వాదా చేసింది మేము చేయాలి, తప్పదు. అక్కడ తప్పకపోతే మా రేవంత్ రెడ్డి హిస్టరీలో మిగిలడు, హిస్టరీ నుంచి బయట వచ్చేస్తాడు. సో 100% ఆయన 24/7 డెడికేటెడ్ పర్సన్. రైట్, ఏం అలవాట్లు లేవు. మార్నింగ్ 5 నుంచి రాత్రి 12 దాకా 1 point ప్రోగ్రామ్ తెలంగాణకి ఎట్లా చేద్దాం. డెంట్ పడింది తెలంగాణకి, జబ్బులో ఉన్నది తెలంగాణ. రైట్, పెద్ద వూండ్ అయింది తెలంగాణకి. రైట్, సో ఈ తెలంగాణకి సెట్ ఎట్లా చేద్దాం, ప్రామిస్ చేసింది అమలు ఎట్లా చేద్దాం, ఈ మైండే మా రేవంత్ రెడ్డి అన్నది నడుస్తుంది. నేను చెప్తున్నా మీకు, నేను 10 టైం మాట్లాడితే అదే ఒకటే పాయింట్. కానీ కేంద్రం సపోర్ట్ కూడా లేదు కదా ఫిరోజ్ ఖాన్ గారు. మీకు మొన్న బడ్జెట్లో ఏం కేటాయించలేకపోయారు కదా మీకు. అగ్రీడ్. సో ఈ అన్ని కన్స్టెంట్లే మాకు పెద్ద ఛాలెంజ్. ఇది ఛాలెంజ్ మేము తీసుకున్నాం. సక్సీడ్ అయితే మేము సక్సీడ్ అవుతాం, లేకుంటే మేము పీకుతాం. ఓకే, ఓవర్ స్టోరీ. ఓకే. సో ఏంటి మీకు నెక్స్ట్ రాబోయే ఏమైనా ఏం ఆశిస్తున్నారు మీరు? అంటే నేను ఏ పోస్ట్లో ఉంటే బాగుంటుందని ఏం ఆశిస్తున్నారు? నేను ఏదైనా ఇస్తాను. ఇప్పుడు మా ముఖ్యమంత్రి మైండ్లో వచ్చింది, ఓకే ఫిరోజ్ ఖాన్కి మినిస్టర్ ఇవ్వాలి, మినిస్టర్ ఇస్తాడు. లేదు ఫిరోజ్ ఖాన్కి గ్రౌండ్ మీద మొత్తం 24/7 పెడదాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాడు. లే ఒక డిపార్ట్మెంట్కి ముందుకి తీసుకుపోవాలి అంటే ఒక క్యాబినెట్ లెవెల్ చైర్మన్షిప్ ఇస్తాడు. లే వద్దురా భయ్ ఫిరోజ్ ఖాన్కి ఇక్కడ ఇండియా మొత్తం తిరగాలి ఫిరోజ్ ఖాన్, రాజ్యసభ వస్తుంది, ఏదైనా వస్తుంది. కానీ నేను ఫిరోజ్ ఖాన్ ఎట్లాంటి మనిషి అంటే నేను ఎక్కువ అడగను, ఒక్కసారి అడుగుతా, దాని తర్వాత ఎవరు కాలు మొక్కను. కాలు మొక్కాలి అంటే మన నాంపల్లి ప్రజలది మొక్తా, అడగాలి అంటే దేవుడికి అడుగుతా, మా ప్రజలకి అడుగుతా. ముఖ్యమంత్రికి ఇజ్జత్ చేస్తా, నెత్తి మీద పెట్టుకుంటా, ముఖ్యమంత్రి నా హీరో. కానీ ముఖ్యమంత్రి దగ్గర కూడా ఒక్కసారి చెప్పిన ఓవర్ స్టోరీ నా దానిలో నేను ఉంటా. అది ఫిరోజ్ ఖాన్. దానిలో ఏం పొగరు లేదు, నేను ఒక పెద్ద మంచి కాదు, నథింగ్. నేను ఇట్లానే, నా క్యారెక్టర్ ఇట్లా, నేను ఎవరికి అడగను. నేను రాజకీయంలో వచ్చినా పబ్లిక్ దగ్గర పోవాలి, మార్పు రావాలి, గెలవాలి, గెలిచి అసెంబ్లీలో మాట్లాడాలి, గెలిచి అసెంబ్లీలో మా గవర్నమెంట్ వస్తే మినిస్టర్ కావాలి అని ఒక కోరిక నాకు ఉన్నది. అది జీవితం మొత్తం ఉంటుంది. కానీ ఎక్కడనో పోయి బిచ్చం అడిగి తీసుకురావాలి నాకు అలవాటు లేదు తమ్ముడు. ఎవరికి ఆ బిచ్చం అడిగే అలవాటు వాళ్ళకు వెరీ గుడ్, రైట్, సంతోషపడతా, రైట్. కానీ నేను బిచ్చం అడగలేదు. పులిలాగా అడుగుతా, ఇస్తే పులిలాగా పని చేస్తా, ఇవ్వకపోతే కూడా పులిలాగా పని చేస్తా. దట్స్ ఆల్. సో ఆల్ ది బెస్ట్ మీకు. ఎందుకంటే మీరు అనుకున్న నిజంగానే అల్లా అనేవాడు ఉంటే మీకు తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరాలి. ఎందుకంటే పర్సనల్గా నేను మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తిని, నీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఫిరోజ్ ఖాన్ చూస్తే నాకు ఒక రకమైనటువంటి గూస్ బంప్స్ వస్తుంటాయి. అంటే మీరు అంత కసిగా పని చేస్తున్నారు. నిజంగా మీరు ఎప్పుడు కూడా ఎలిగేషన్స్ లేవు మీ మీద, ఎవరిని ఏదో అడిగింది లేదు, ఎవరికాడు మొక్కింది లేదు. గ్రేట్. నిజంగానే మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కనుక చిత్తశుద్ధి ఉంటే
డెఫినెట్లీ మంచి పోస్టులు మిమ్మల్ని పెడతారని పర్సనల్గా నేను ఆశిస్తున్నాను. అది జరగాలని కూడా నేను కూడా అల్లాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫిరోజ్ ఖాన్ గారు.